ఆ ఇంపాక్ట్ కూడా ఇప్పుడు ఇండియా మీద పడింది. ఏదైతే ఇప్పుడు గ్యాస్ కొరత అనేది కూడా బాగా నడుస్తా ఉంది. గ్యాస్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తుంటేనేమో 1500, 5000, 6000 చెప్తున్నారంట. ఏందన్నా మీ ఇంట్లో ఏమన్నా ఇట్లా ఫేస్ చేశారా? మరి చేసామంటే ఏందమ్మా, హోటల్స్ లోను అలీం టైం పాపం వాళ్ళు బయట పొయ్యిలు పెట్టి, ఇంకా పెద్ద పెద్ద పొయ్యిలు పెట్టి, పెద్ద పెద్ద టిఫిన్ సెంటర్లోను కూరల్లోను అన్ని రేట్లు పెంచేశారు. 5 రూపాయలు 6 రూపాయలు విపరీతంగా పెంచేసేసారు. బాధ అనేది అందరికీ తెలుస్తుంది, ఏం మాట్లాడలేని పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ టైం ఏంటంటే శాలరీలు పెరిగే టైం కాబట్టి అందరూ కామ్గా ఉంటారు. కానీ ఒక 2 నెలలు అయితే ప్రతి ఒక్కరికి నొప్పి తెలిసిద్ది, బాధ అనేది తెలిసిద్ది, బయటకు వస్తారు అనే ఫీలింగ్ అయితే మాకు ఉందమ్మా. బ్లాక్ లో ఇది 5000, 6000, 7000 అట్లా అమ్మడం కరెక్టే అంటారా? అవి కొనలేకే పెద్ద పెద్ద హోటల్స్ కూడా మూసేస్తున్నారు, పెద్ద పెద్ద రెస్టారెంట్లే మూసేస్తున్నారు. హైదరాబాద్ లో రీసెంట్ గా రోజుకి మా ఫ్రెండ్ కి 10,000, 5,000 వచ్చేదండి పైన కమిషన్. ఆ హోటల్ మూసేసిందంటే డైరెక్ట్ గా వచ్చేసాడు హైదరాబాద్, ర్యాపిడ్ కొట్టుకుంటున్నాడు హైదరాబాద్ వచ్చి. ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది, హైదరాబాద్ అక్కడ మరీ ఘోరంగా ఉంది అన్న ఫీలింగ్ అయితే కలిగిందమ్మా. సజ్జనార్ గారు ఆల్రెడీ చెప్పారు, ఏదైతే రెస్టారెంట్ వాటికి సరఫరా అవుతుందని, ఇళ్లలో ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో, ఎవరైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి మాత్రం ఇవ్వండి అని చెప్పినా గానీ వీళ్ళు ఎక్కువ రేట్లతో అమ్ముతా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? కంట్రోల్ చేయాలమ్మా, ఆ బాధ్యత గవర్నమెంట్ ఉంది. కానీ ఈ మధ్య కాలంలో ప్రైవేట్ వ్యవస్థల పరంగా ఎక్కువ అయిపోయింది, పట్టించుకునే సరైన అధికారులు ఎవరు లేరు. అధికారులు బాధ, అధికారులు ఏంటి అనేది సమాజానికి తెలియబోతుంది అన్న ఫీలింగ్ అయితే కలుగుతుందమ్మా. ఈ దెబ్బతో అసలు గ్యాస్ ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఐ మీన్ ఎంత వరకు యూజ్ చేసుకోవాలి ఇవన్నీ తెలుస్తా ఉంటాయి అంటారా? తెలుస్తాయి అమ్మా. ఇప్పుడు చైనా చూస్తే అంతా కరెంటు మీద పడిపోయారు, కరెంట్ వాళ్ళే ఉత్పత్తి చేసుకుంటున్నారు, కరెంటు దాని మీద పడిపోయారు. సేమ్ మన పరిస్థితి కూడా అట్లాగైంది. ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటారు, అన్నం కూరలు అన్ని దానిలోనే వదిలేసుకోవడం అలవాటు పడిపోతారు, కరెంటు మీద పడిపోతారు. ఒకటి నొప్పి వచ్చినా ఇంకో నొప్పి ఉంది, ఆల్టర్నేట్ ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఏఐ అది వచ్చి ఏ వీడియోలు పెడుతుందో ఏం పెడుతుందో కూడా అర్థం కావట్లేదు. అందుకని చెప్పి జనానికి ఈ సోషల్ మీడియాలు చూసినా ఏముందిలే అన్న ఫీలింగ్ లో ఉండరు. ఇంతకుముందు ఒక వీడియో ఏదైనా గట్టిగా వచ్చింది దానికి పెద్ద ఛానల్లో భయపడిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ వాతావరణం లేదు, ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా అవటం వల్ల ఏఐ అంట అనే ఒక ఫీలింగ్ పడిపోయి ఎవరు భయపడతలేదు. కానీ ఇంకా నొప్పి బాధ అనేది ఇంకా మొదలవ్వలేదు. బయట కర్రీస్ తీసుకెళ్లే వాళ్ళకి, టిఫిన్ చేసే వాళ్ళకి, కొద్దిగా హాస్టల్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా బాధ మొదలైంది. అయితే వాళ్ళకి ఏం చేస్తున్నారంటే వర్క్ ఫర్ హోమ్ అని అవకాశం ఇచ్చేపటికి ఇంటికి వెళ్ళిపోతున్నారు. హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా ఫుడ్ ఏనంట, అన్నమేనంట, ముందు నుండి మళ్ళీ మధ్యాహ్నం అది మిగిలితే సాయంత్రం అంట. ఒక రోజు తింటారు, 2వ రోజు తింటారు, 3వ రోజు వాసన వచ్చింది అనుకో, ఎంత కష్టపడి ఎంత ఖర్చు పెట్టి ఉంటారు బాబు. ఆడు ఒక నెల అయితే 1000 రూపాయలు పెంచేస్తాడు, ఆడికి ఎరత్తి పుట్టిద్ది. చిన్న చిన్న ఎవరైనా నలిగిపోయేది మిడిల్ క్లాస్ వాడే. ఉన్నడికి ఏం కాదు, లేనడికి ఏం కాదు, నలిగిపోయేది మిడిల్ క్లాస్ వాళ్ళే. వాళ్ళ బాధలు ఎవరు చూసేది లేదు. ఇప్పుడు జీతాలు పెరిగే టైము, వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితి. కొంతమంది అడ్వాంటేజ్ గా తీసుకుని టిఫిన్ హోటల్ రేట్లు పెంచుతున్నారు కదా. పెంచేశారన్నా. హైదరాబాద్ ఏ టిఫిన్ సెంటర్ కానీ వెళ్ళు, 30 రూపాయలు ప్లేట్ ఇడ్లీ వల్ల 40 రూపాయలు అయింది, లేదా 35 రూపాయలు అయింది. కర్రీ పాయింట్ 30 రూపాయలు ఉండేది 35 రూపాయలు, లేదా 40 రూపాయలు. మరి చికెన్ కర్రీ 80 రూపాయలు ఉండేది 100 రూపాయలు, తగ్గేదే లేదా అంటున్నారు. మరి ఎవరు అడగలేని, ఎవరు అడుగుతారు? ఒక అధికారి వెళ్ళని అడుగుతున్నారా, ఎందుకు రాబాయి నువ్వు రేట్ ఎందుకు పెంచావని ప్రశ్నిస్తున్నాడా? ఎవడు అడగట్లేదు. మరి అదేగా అంటుంది, వాటికి ఆర్డర్లు పెట్టే వాళ్ళకి కూడా బాగా ఇప్పుడు భయం అనే బాధ్యత తెలుస్తుంది. నొప్పి తెలిసిద్ది, ఇంకా 2 నెలలు 3 నెలలు అది అదేం ఆగేటట్లేదు యుద్ధం. కానీ మనకు అన్ని వస్తున్నాయి అని చెప్పేసి మీడియాలో కానీ కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు. మరి ఎంత మట్టికి నిజమో ఏందనేది క్లారిటీ లేదు. ఏంటంటే మన వాళ్ళకి ముందే భయంతో 4-5 బండ్లు ఒక్కొక్కరు నిలవ పెట్టేస్తున్నాడు. ఆ నిలవ అనేది కూడా కంట్రోల్ చేయాలి అని మేము అనుకుంటున్నాం.